పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ అవినీతి మున్సిపాలిటీగా మారిందని ప్రతిపక్ష నేత గంగా శ్రీనివాస్ అన్నారు. ఇక అవినీతి కుంభకోణాలకి అడ్డాగా మున్సిపాలిటీ ఉందని ఆరోపించారు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మంత్రి విడుదల రజనీ ఆఫీసులోనే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీకి చెందినటువంటి వైసీపీ కౌన్సిలర్ స్థలంలో అడ్డంగా గోడ కట్టి మంత్రి విడుదల రజనీ ₹1 కోటి డిమాండ్ చేశారని తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఇక చిలకలూరిపేట ప్రజల్ని గాలికి వదిలేసి గుంటూరుకి వెళ్లిపోయిన ఘనత విడుదల రజనీదంటూ ధ్వజమెత్తారు. ఈ 3 సంవత్సరాల్లో చిలకలూరిపేట ప్రాంతంలో ఒక అభివృద్ధి పని జరగకపోగా చిలకలూరిపేట మున్సిపాలిటీ అవినీతి మయమైపోయింది. కుంభకోణాల మున్సిపాలిటీగా మారిపోయింది. లోగడ ఆల్రెడీ ₹1 కోటి ఒకసారి, 50 లక్షలు ఒకసారి, నిన్నగాక మొన్న రీసెంట్గా ఒక ₹15 లక్షల కుంభకోణం జరిగితే చైర్మన్ గారు నాకు తెలియదు అన్నాడు. కమిషనర్ గారు చైర్మన్ గారు నాకు తెలియదంటే 3 రోజుల నుంచి సంబంధించిన కమిషనర్ కావచ్చు, మేనేజర్లు కావచ్చు, రేతుని మొగుళ్ళు కూర్చొని ఆ లెక్కలో సరిచేస్తూ ఉన్నాడు అనేది మా ఆలోచన. కాకపోతే నిన్నగాక మొన్న ఏదో ఒక యాత్ర జరిగింది. ఆ యాత్రలో ఏడున్న మంత్రి అభివృద్ధి అంటే చేతగాని మంత్రి పుల్లారావు గారు చేసిన అభివృద్ధి పనులు మొత్తం ₹4,300 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే కొండవీడికోట కాడి నుంచి, కేంద్రీయ విద్యాలయం కాడి నుంచి, అమృత పథకం కాడి నుంచి, బైపాస్ రోడ్డు కాడి నుంచి, ఆటో నగర్ కాడి నుంచి, టిట్కో గృహాల కాడి నుంచి అన్ని అభివృద్ధి పనులు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారు చేస్తే సిగ్గు శరం లేకుండా ఈ మంత్రికి అభివృద్ధి అంటే ఏదో తెలియదు. ఈ మంత్రికి చిలకలూరిపేటలో తెలిసిందల్లా ఒకటే, ₹100 కోట్ల కుంభకోణాలు చేసి ఆమె జేబుల్లో వేసుకొని సాక్షాత్తు ఇవాళ ఒక వైసీపీ కౌన్సిలర్ ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. నాకు సంబంధించిన ఒక స్థలంలో గోడగట్టి ₹1 కోటి డిమాండ్ చేయడం జరిగిందని స్వయాన వైసీపీ కౌన్సిలర్ ఒక అతను చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చిలకలూరిపేటలో ఏ విధంగా అవినీతి జరిగింది, ఏ విధంగా ₹100 కోట్లు దోచుకొని ఇక్కడ పోటీ చేయడం చేతగాక ఈడ పోటీ చేస్తే లక్షల మెజార్టీతో ఓడిపోతాన భయం ముట్టి గుంటూరు పారిపోయింది. ఇవాళకు కూడా ఈ చిలకలూరిపేట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారో తెలియదు. ఇవాళ ఆ సిబ్బందిలో సగం మంది గుంటూరులో మంత్రి గారి ఆఫీసులో, మంత్రి గారి సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంది. దీన్ని బట్టి ఈ మంత్రి అవినీతి ఏ విధంగా అవినీతికి పాల్పడిందో ఈ చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావనే ఉద్దేశంతో గుంటూరు పారిపోయింది. ఎకనైనా మంత్రి అవాకులు చవాకులు చేయని అభివృద్ధి పనులు నేను చేశానని చెప్పుకోవటం మానుకొని ఉంటే మర్యాదగా ఉంటుందని మేము మంత్రి గారికి వివరిస్తూ ఉన్నాం.